లోక్సభ ఎన్నికలకి బీఆర్ఎస్ రెడీ అయింది. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని చేవెళ్లలో పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కారు స్పీడ్ పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమై లోక్సభ ఎన్నికలపై చర్చించారు. మరోవైపు సభ సక్సెస్కి సమన్వయంతో పనిచేస్తున్నారు నేతలు. కాసారి జ్ఞానేశ్వర్ బలమైన అభ్యర్థిని బీఆర్ఎస్ భావిస్తోంది. 2014-2019 ఎన్నికల్లో చేవెళ్ల సీటు గెలుచుకుంది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికలకి బీఆర్ఎస్ రెడీ అయింది. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని చేవెళ్లలో పూరించనున్నారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్లో. శ్రీకాంత్, మరి ఈ రోజు చేవెళ్ల సభ నుంచి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? మరి ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఒక విధంగా అంటే గెలిపే దిశగా వెళ్ళబోతున్నారు, అది ఎంతవరకు సాధ్యపడుతుంది? శ్రీకాంత్. సీతారామరాజు, బీఆర్ఎస్ చేవెళ్ల సభ మొట్టమొదటి సభ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ముందు ఈ సభ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నట్టుగా ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే చెప్తూ వస్తుంది. చేవెళ్ల సభతోటే ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించబోతున్నారు కేసీఆర్ ప్రసంగంపై మాత్రం ఉత్కంఠ నెలకొన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం కేసీఆర్ రెండు రోజుల్లో నేను ఫోన్ టాపింగ్ పై మాట్లాడతాను కూడా కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఏం చెప్తారనేది ఉత్కంఠ కూడా నెలకొంది. ఇప్పటికే చేవెళ్లకు సభ సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు ఈ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని దాదాపు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి భారీగా ప్రజలను ఇటు బీఆర్ఎస్ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఏదైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయో ముఖ్యంగా రైతులను టార్గెట్ చేస్తూ రైతులను ఎక్కువ తీసుకురావాలనే ఆ ఉద్దేశంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నట్టు తెలిసింది. ఈ సభను సక్సెస్ చేసి ఒక బలమైన మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ అయితే ప్రయత్నం చేసే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గతంలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఇది. ఇక్కడ సిట్టింగ్ గెలిచిన రంజిత్ రెడ్డి ఇటు కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్ నుండి కంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే 2014లో టీఆర్ఎస్ గెలుచుకుంది, 2019లో కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది ఈ స్థానాన్ని. ఆ బీఆర్ఎస్ ఇప్పుడు కంటెస్ట్ చేయబోతుంది. అయితే 3వసారి కూడా ఇక్కడ ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి వరుసగా గెలుస్తూ వస్తున్నాం కాబట్టి చేవెళ్ల స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంటుంది అనేది సెంటిమెంట్గా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఏ మేరకు ప్రభావం ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, 2 జాతీయ పార్టీలు ఇప్పటికే ఇటు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు బలమైన పార్టీలు కాబట్టి ఎంత మేరకు ప్రభావం ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. ఈ చేవెళ్ల నుంచి మెయిన్గా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా బలాబలాలు చూసుకున్నట్టయితే చేవెళ్లలో 7 స్థానాలకు అసెంబ్లీ స్థానాల్లో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మహేశ్వరం కావచ్చు, అదేవిధంగా షేర్లింగంపల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ ఇవి బీఆర్ఎస్ స్థానాలు గెలుచుకుంది. మరో 3 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, తాండూరు, పరిగి, వికారాబాద్. అయితే ఇక్కడ ఒక్క సీటు లేనటువంటి బీజేపీ కూడా బలంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గతంలో 2014లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు, ఆయన ఎంపీగా పనిచేశారు, ఆయన క్యాడర్ కూడా ఉంది. అయితే బీఆర్ఎస్ ఇక్కడ ఇద్దరు ఎవరైతే బీజేపీ కాంగ్రెస్ ఉందో 2 పార్టీల నుంచి వెళ్ళి
రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ మృతిరాజును బీఆర్ఎస్ బరిలోకి దించింది. ఈ ప్రాంతంలో ఈయననే బలమున్న నేతగా ఇటు బీఆర్ఎస్ పార్టీ భావించింది. కేసీఆర్ వ్యూహంలో భాగంగా బీసీ నేతకి ఇక్కడ టికెట్ కేటాయించారు. అయితే కాసాని జ్ఞానేశ్వర్ మృతిరాజు గతంలో టీడీపీలో కావచ్చు, అదేవిధంగా ఆయన సొంతంగా పార్టీ పెట్టడం కావచ్చు, ఇటు బీసీ వర్గాలను కలుపుకోకపోవడం కావచ్చు, ఇట్లాంటి ఆయన కలిసి వచ్చే అంశం ముఖ్యంగా ఈ ప్రాంతంలో చేవేళ్ల ప్రాంతంలో బీసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. అయితే బీసీ లీడర్గా కూడా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకు పట్టుండడంతో ఆయనను అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసి ఆయనను ఇక్కడ బరిలో నిలిపినట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి సభ కూడా ఇక్కడ నుండే మొదలు పెట్టడం, ఒక బీసీ స్థానం నుంచే మొదలు పెట్టడం ఒక వ్యూహంగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ జనరల్ స్థానం రిజర్వ్డ్ స్థానాలకు పోను 12 స్థానాలు ఉంటే 6 స్థానాలకు బీఆర్ఎస్కే కేటాయించింది. ఇందులో పెద్ద నియోజకవర్గం ఉన్నటువంటి ఇక్కడ చెవెల్లో ఇటు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును పెట్టడం జరిగింది. అయితే బీఆర్ఎస్ దీనికి ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నప్పటికీ ఇటు కాంగ్రెస్లోకి వలసలు వెళ్ళడం, అటు బీజేపీలోకి వెళ్ళడం కొనసాగుతూ వస్తుంది. అయితే దీన్ని ఈరోజు మాత్రం కేసీఆర్ ఈ సభా వేదికగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శ్రేణులను ఇది ప్రచార పర్వాల్లో నిరాసక్తిగా ఉండకుండా కొంచెం జోష్ పెంచే విధంగా ఈ వేదిక నుండి చేవెళ్ల సభ వేదిక నుండి క్లియర్గా ఒక బలంగా జోష్ నింపే విధంగా కేసీఆర్ ప్రసంగం మాత్రం ఉండనుంది. ఎందుకంటే ఇటీవల ఆయన నల్గొండలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, పొలంబాట్లకు వెళ్ళి ఇప్పటికే శ్రేణులు కొంచెం జోష్ నింపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని కూడా తప్పు పడుతూ వస్తున్నారు. చాలా అంటే ఇప్పటికే 4 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నటువంటి కామెంట్ చేస్తూ వస్తున్నారు. అయితే దానికి సంబంధించి మెయిన్గా మనం ఈరోజు చూసుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ పై కూడా మాట్లాడతాను అనే కేసీఆర్ సిరిసిల్ల పర్యటన వెళ్ళినప్పుడు చెప్పారు. అయితే దానిపై ఈరోజు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కేసీఆర్ ప్రసంగం ఎట్లుంటుంది అనే దానిపైన మనకు ప్రధానంగా ఆసక్తి నెలకొని ఉంది. సీతారామరాజు, శ్రీకాంత్, అంటే ఒక పక్కన కేకే మాట్లాడుతూ ఏదైతే రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మరి టీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ లో చేరే నేపథ్యంలో ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండబోతోందని చెప్పిన ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఈ రోజున కేసీఆర్ ఎలా అంటే మేము తప్పకుండా విజయం సాధిస్తాము, 17కి 12 స్థానాలు గెలుస్తామని టీఆర్ఎస్ చెప్తున్నా కూడా మరి కేకే వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు శ్రీకాంత్? సీనియర్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన గతంలో కూడా బీఆర్ఎస్లో పనిచేశారు, ఇటు కాంగ్రెస్లో పనిచేశారు. ఎందుకంటే ఇటు కేకే ఇవాళ ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఇటు 3 పార్టీలు బలాబలంగా మేము మెజార్టీ స్థానాలు కేటీఆర్ కూడా కామెంట్ చేయడం జరిగింది. కేటీఆర్ ఇటు ఏ పార్టీకి జాతీయ పార్టీలకు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 జాతీయ పార్టీలకు మెజార్టీ స్థానాలు రావు, 240 ఇట్లా ఇక్కడే ఆగిపోతారు. కాబట్టి ఖచ్చితంగా రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్.